ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవం పరలోకం వెళ్ళాలంటే నేనేమి చేయాలి, ఏ మంచి కార్యం చేయాలని యేసు ప్రభువారిని అడిగినప్పుడు, యేసు ప్రభువారు, మరి నీవు జీవంలో ప్రవేశించాలనుకుంటే, పరలోకం వెళ్ళాలనుకుంటే ఆజ్ఞలు పాటించు అన్నప్పుడు, ఏ ఆజ్ఞలు ప్రభువా అన్నప్పుడు, నరహత్య చేయొద్దు, దొంగిలకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించు, అబద్ధ సాక్ష్యం పలుకొద్దని యేసుప్రభు వారు కొన్ని మాటలు చెప్పినప్పుడు, ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, యవనస్తుడు, అయ్యా, నా బాల్యం నుండి ఇవన్నీ కూడా నేను పాటిస్తా ఉన్నాను, నాకు ఇంకేం కొదువు ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసుప్రభు వారు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఏందదంటే నీవు పరిపూర్ణ కావుటకు నీకున్న ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించుము అని అతనితో చెప్పినప్పుడు, ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయిను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని యేసుప్రభువారు చెప్తా ఉన్నారు. ఆ ఆస్తిని హృదయంలో కలిగి ఉన్నాడు యవనస్తుడు. యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ఆస్తి అమ్మి పేదవాళ్ళకి ఇచ్చేయి, నీవు నన్ను వెంబడించంటే ఆ ఆస్తిని ఇవ్వడానికి మనస్సు లేదు కదండి. కొంతమందికి దేవునికి డబ్బులు ఇవ్వడానికి మనస్సు ఉండదు. తిననికే, తాగనికే, ఎంజాయ్ చేయనికే, సుఖపడనికే ఎంతైనా ఖర్చు పెడతారు. దేవుని సేవ, దేవుని పరిచర్య అంటే వాళ్ళకు హృదయం ఉండదు. పేదవాళ్ళకి ఇవ్వాలి, వారిని ఆదరించాలంటే హృదయం ఉండదు వాళ్ళకి కదండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. తన ఆస్తి కోసమే జీవిస్తున్నాడు, శరీర సుఖాల కోసమే జీవిస్తున్నాడు. వాటినన్నిటిని విడిచిపెట్టు, పేదవాళ్ళకు పంచిపెట్టు, నీవు నన్ను వెంబడించు, నా రాజ్యాన్ని వెతుకు, నా శిష్యుడుగా ఉండంటే ధనవంతుడు వ్యసన పడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు కదండి. అన్నీ పాటిస్తున్నా, నాకేం తక్కువ, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా. మొదటి ఆజ్ఞలో నేను తప్పిపోయినావు. నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలని ఉంది. నీవు డబ్బును ప్రేమిస్తున్నావు, అందుకనే వ్యసనపడి వెళ్ళిపోయినావు. హల్లెలూయా. నేటి దినాల్లో చాలామంది డబ్బును ప్రేమిస్తున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు, శరీర సుఖాలను ప్రేమిస్తున్నారు. ఎవరో కొంతమంది వ్యక్తులను, స్త్రీలను, పురుషులను, ఎవరో కొంతమంది వ్యక్తులను ప్రేమిస్తున్నారు. నీవు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది సరైనది కాదు కదండి. మొదట దేవుని వెతుకు, మొదట దేవుని ప్రేమించు, ఆయన రాజ్యాన్ని వెతుకు, దేవుని సన్నిధిని వెతుకు. డబ్బును ప్రేమించకు, డబ్బు కోసం జీవించకు. నీకున్న ధనాన్ని దేవుని సేవ నిమిత్తమే వాడు. నీవు ప్రభువుని వెంబడించు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి చేరుకుంటావు.